ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి పెసరపప్పుతో కట్టుచారు, అలాగే దొండకాయ వేపుడు చేశానండి. పెసరపప్పును బాగా కడిగేసుకొని పచ్చిమిర్చి, ఆనియను, కరివేపాకు, ఒక టమాటో, కొంచెం జీలకర్ర, పసుపు వేసి ఒక్క విజిల్ పెట్టుకోవాలి. సో, ఆ గ్యాప్‌లో నేను దొండకాయలు కట్ చేసేసుకుంటాను. దొండకాయలు ఎప్పుడైనా కొంచెం ముందే కడిగేసి పెట్టుకుంటే మనకు కటింగ్‌లో ఈజీగా ఉంటుంది. ఆ లోపల మనకు పెసరపప్పు కూడా ఉడికిపోయింది. దీంట్లోకి ఉప్పు, కారం యాడ్ చేసుకొని వేడి నీళ్లు పోసుకోవాలి. దీంట్లో మనము చింతపండు రసం యాడ్ చేయము కాబట్టి పులుపు కోసము నిమ్మరసం వేసుకుంటాము. దాంతోనే అసలు టేస్ట్ అనేది బావుంటుందండి. తర్వాత పోపు వేసుకోవడమే. పోపులో ఎప్పుడైనా సరే కొంచెం ఇంగువ వేసుకోవడానికి ట్రై చేయండి. టేస్టు బావుంటుంది. తొందరగా డైజెషన్ అవుతుంది. పిల్లలకి రోజు పప్పు, పప్పుచారు అంటే బోర్ కొట్టేస్తుందని ఇలా ఒక్కొక్కసారి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత దొండకాయ వేపుడు కోసం ఆయిల్ పెట్టేసుకొని జస్ట్ గ్రీన్ చిల్లీ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ముందే ఆనియన్స్ వేయనండి. కూర మెత్తబడిపోతుంది. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి. ముందే సాల్ట్ యాడ్ చేయకూడదు. తర్వాత కారం వేసి ధనియాల పొడి వేసుకుంటే మన దొండకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. ఇది మరీ ఆయిల్‌లో ఫ్రై చేసిన దానిలా ఉండదు. మరీ కర్రీలా ఉండదండి. బావుంటుంది టేస్ట్ అనేది. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి.